హాయ్ ఫ్రెండ్స్, మార్క్ వాల్బర్గ్ అలాగే అలే బెర్రీ ఇద్దరు ప్రధాన పాత్రలు పోషించినటువంటి ది యూనియన్ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాని తెలుగు డబ్బింగ్ తో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. సిఐఏ ఏజెంట్ అందరి సమాచారాన్ని దొంగలించి పారిపోతాడు. అతన్ని పట్టుకోవడానికి మైక్ జాక్సన్ వీళ్ళిద్దరూ కలిసి ఆ సమాచారాన్ని లీక్ చేయకుండా ప్రయత్నిస్తూ ఉంటారు అన్నదే కథ. మైక్ కి క్రాష్ కోర్స్ ఇచ్చి టాక్స్ అనే తనకి తెలిసినవాడు అవడంతో అతన్ని నియమించుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలు చేజుల మధ్యలో ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకులకి అంతగా చేజులు గాని ఫైట్లు గాని ఎక్కడా కూడా కనిపించవు. చాలా రొటీన్ ఫైట్స్ అనే చెప్పుకోవాలి. రొటీన్ గా అనిపిస్తుంది ఈ సినిమా కూడా. మార్క్ వాల్బర్గ్ అలాగే అలే బెర్రీ క్లైమాక్స్ లో మంచి ఎక్స్పోజింగ్ చేస్తుంది. అలాగే వీళ్ళిద్దరు కూడా చాలా బాగా నటించారనే చెప్పవాలి. అయితే సినిమా చూసినంత సేపు కూడా మనం ఒక రొటీన్ సినిమా చూస్తున్న ఫీలింగే మనకు కలుగుతుంది. ఎందువల్ల అంటే ముఖ్యంగా కథ ఆ విధంగా ఉందనే చెప్పుకోవాలి. చాలా రొటీన్ నార్మల్ కథగానే తీర్చిదిద్దారు దర్శకుడు. సిఐఏ మొత్తం అంతా దోచుకెళ్లడం, అలాగే ఆ ఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ ఒక టీమ్ ని పెట్టడం, తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇటువంటి సంఘటనలు అన్ని కూడా మనం చాలా సినిమాల్లో చూస్తూనే ఉన్నాము. ఇది చాలా రొటీన్ గా అనిపించే సిచ్యువేషన్స్ కూడా. ఫైట్ సీన్స్ కానీ అలాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ చాలా రొటీన్ గా అనిపిస్తాయి. స్పై థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని చూస్తే చాలా రొటీన్ థ్రిల్లర్ గా అనిపిస్తుంది. అలాగే ఎక్కడ కూడా స్పై విధంగా కూడా అనిపించదు. సరదాగా స్పై థ్రిల్లర్స్ చూడాలనుకునే వాళ్ళు ఒకసారి దీన్ని చూడగలుగుతారు. ఫోటోగ్రఫీ బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ అయితే చాలా చేయాల్సిందే ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగానే ఉంది. చక్కగా తెలుగులో మనం చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మీకు గానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.